నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. డెలివరీ బాయ్స్ విషయంలో ఇటీవల ఏదో ఒక నెగిటివ్ న్యూస్ వస్తూనే ఉంది. అయితే తాను అందరిలా కాదని నిరూపించాడో యువకుడు. కస్టమర్ను పెద్ద సమస్య నుంచి బయటపడేసి షబాష్ అనిపించుకున్నాడు. ముంబై నగర వేగవంతమైన జీవన శైలిలో మానవత్వం ఇంకా బతికే ఉందని చాటి చెప్పే ఘటన ఇది. దివ్య ఉన్ని అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భయంకరంగా ముగియాల్సిన ఓ అజాగ్రత్త డెలివరీ ఏజెంట్ పుణ్యమా అని అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. దివ్య ఉన్ని అనే యువతి అత్యవసర పని మీద బయటికెళ్తూ పొరపాటున తన ఇంటి డోర్ లాక్ చేయకుండానే వెళ్ళిపోయింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ ఇంటి వద్దకు పార్సిల్ ను డెలివరీ చేయడానికి ఒక యువకుడు వచ్చాడు. తలుపు తెరిచి ఉండడాన్ని గమనించాడు. సాధారణంగా ఎవరైనా అయితే పార్సిల్ అక్కడ పడేసి తమ పని చూసుకుంటారు. కానీ ఇతను అలా చేయలేదు. వెంటనే దివ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె వచ్చే వరకు పార్సిల్ ను లోపల భద్రంగా ఉంచుతానని, ఇంటికి కాపలా ఉంటానని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగానే ఆమె తిరిగి వచ్చే వరకు ఆ డెలివరీ ఏజెంట్ అక్కడే నిలబడి ఇంటిని గమనిస్తూ ఉన్నాడు. దివ్య ఇంటికి చేరుకున్నప్పుడు తలుపులు తెరిచి ఉండడం చూసి షాక్ అయింది. కానీ అక్కడ కాపలాగా నిలబడి ఉన్న ఆ యువకుడిని చూసి ఆమె మనసు నిండిపోయింది. తన ఫోన్ కెమెరాను అతని వైపు తిప్పగా అతను చిరునవ్వుతో తన పేరు అంజాద్ అని పరిచయం చేసుకున్నాడు. తర్వాత అపరిచిత వ్యక్తి ఆస్తికి భద్రత కల్పించాలనే అతని బాధ్యతాయుత ప్రవర్తనకు దివ్య మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అంజాద్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రోజులో ఇలాంటి మనుషులు ఉండడం అరుదు అని కామెంట్లు పెడుతున్నారు. అంజాద్ చేసిన పని కేవలం ప్రశంసలకే కాదు, మంచి బహుమతికి కూడా అర్హుడని కొందరు సూచించారు. నగరాల్లో మనుషుల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు సమాజంపై నమ్మకాన్ని కలిగించాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారి తీయకుండా కాపాడిన అంజాద్ కథ మంచితనం ఎప్పుడూ ఓడిపోదు మరోసారి నిరూపించింది. ఈ ఇన్సిడెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన దివ్యను కూడా నెటిజన్లు అభినందిస్తున్నారు.